హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి తెలుగింటి వంటలు అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే వ్లాగ్ వచ్చేసి అన్నయ్య వాళ్ళ తిరుముడి వ్లాగ్ అండి. ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళు ఉప్పులమ్మ తల్లి దగ్గర వచ్చేసి దీపం ముట్టిస్తున్నారు. కొబ్బరికాయ కొట్టి వెళ్ళదామని వచ్చారన్నట్టు. ఇరుముడి ముందు రోజు వచ్చేసి స్వాములందరూ వాళ్ళ ఇళ్ళల్లో దేవుళ్ళు ఉంటే వాళ్ళ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాతనే దిష్టి కొబ్బరికాయ అయితే కొట్టేస్తారండి. ఇక్కడ అన్నయ్య వచ్చేసి ఉప్పులమ్మ తల్లికి కొబ్బరికాయ కొడదామని చెప్పేసి అని ఇక్కడైతే వచ్చారు. ఇక వచ్చిన తర్వాత దీపం ముట్టించి అలాగే పసుపు కుంకుమ ఉదీబస్తీలు అవి ముట్టించిన తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. ఇక్కడ చిన్న స్వామి కూడా అన్నయ్య వాళ్ళ బాబు అన్నట్టు. ఈ స్వామి కూడా 41 రోజులు నిష్టగానే ఉన్నారండి. అసలు ఈ స్వామికి అయితే చాలా ఇష్టం, ఇట్లా ఉండాలి, మాల వేసుకోవాలి అని చెప్పేసి అని తనకైతే చాలా ఇష్టంతో వేసుకున్నాడు అన్నట్టు మాల. ఇక్కడ వచ్చేసి స్వామి అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు. ఆల్రెడీ కొబ్బరికాయ అయితే పగిలింది, కానీ అది ముక్కలుగా విడిపోవట్లేదు. అయితే ఇక అన్నయ్య తీసుకొని అన్నయ్య అయితే కొబ్బరికాయ కొట్టేశారు. ఇక వీళ్ళు కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంటికి వెళ్ళి అల్పాహారం చేసిన తర్వాత నైట్ ఎవరి చూడకముందే దిష్టి కొబ్బరికాయ కొట్టేసి గుళ్ళోకి అయితే వెళ్తారండి. ఇరుముడి ఎక్కడ జరుగుతుందో అక్కడ గుళ్ళోకి అయితే వెళ్తారు. ఇక్కడ వచ్చేసి అన్నయ్య గురుస్వామి. అలాగే ఊర్లో వచ్చేసి 38-39 మంది కనుక స్వాములు అయితే వేసుకున్నారు. కానీ వాళ్ళు కొంచెం లేటుగా వేసుకున్నారు. 6 మెంబర్స్ అయితే వీళ్ళు ముందుగా వేసుకున్నారండి. ఇప్పుడు ఈ 6 మెంబర్స్కి ఇరుముడి అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి అన్నయ్య కూడా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇక దండం పెట్టేసుకొని మామూలుగా ఇంటికి అయితే వెళ్ళారన్నట్టు. ఇక మేమైతే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళ పాప తనకి ఇరుముడి 3 రోజులు ముందు కాలు ఇరిగింది. ఇక తనకి ఇక్కడ తనైతే చూపించకు అక్క అని అంటుంది. తను ఈరోజు మాత్రం మంచిగా ఉంటే ఫుల్గా హడావిడి చేసేదన్నట్టు. అసలు అదే ఇదివరకు నా ఛానల్లో కూడా తను డ్యాన్స్ వేసింది వర్షిని. కానీ ఇప్పుడు తను రాలేకపోతుంది. మొత్తం సిమెంట్ పట్టి అయితే వేశారు తనకి. ఇక్కడ వచ్చేసి అందరం అయితే బయలుదేరాము గుడికి. ఇక్కడ పెద్దదిన అలాగే చిన్నదిన నేను మా చెల్లి వాళ్ళ బాబు ఇంకా రిలేటివ్స్ అందరూ అయితే గుడికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఇరుముడి కిట్లోకి కావాల్సినవి అన్నీ తీసుకొని వెళ్తున్నారు. అలాగే మహాప్రసాదము పరమన్నం అయితే తీసుకొని వెళ్తున్నాం అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఇక అందరం కలిసి గుడికి అయితే బయలుదేరుతున్నాము. వర్షిని దగ్గర వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ అయితే ఉంటుంది. ఇక తర్వాత ఇక ఇరుముడు అయిపోయిన తర్వాత ఇక ఎవరో ఒకళ్ళు వర్షిని దగ్గర ఉంటే వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి ఇక అక్కడ గుడి దగ్గరికి కూడా వస్తుంది అన్నట్టు. ఇక చినకేశ్వర స్వామి గుడికి అయితే బయలుదేరుతున్నాము. ఈ లొకేషన్ నేను చూపించాను కదండి, చాలాసార్లు చూపించాను ఈ లొకేషను. ఇప్పుడు వచ్చేసి పొలాలలో ఇప్పుడు ఖాళీగా ఉంది కదా, చుట్టూ పొలాలలో ఇక్కడ మొక్కజొన్న వేస్తారు. సంక్రాంతికి వచ్చేసి ఆ మొక్కజొన్న మొత్తం పెద్దగా అయిపోతుంది గోదాదేవి కళ్యాణానికి. అప్పుడు కూడా వ్లాగ్ చేశాను చూడండి, ఇదివరకు ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఖాళీగా ఉంది. సంక్రాంతి టైంలో అయితే మొక్కజొన్న చాలా పెద్దగా వస్తుంది.
ఇక్కడ వచ్చేసి పెద్ద గురుస్వామి అయితే వచ్చారు. పోలంపల్లి వెంకయ్య గురుస్వామి చాలా అంటే చాలా ఫేమస్ అండి. భజనకు కానీ లేకపోతే చాలా అంటే చాలా ఫేమస్. వెంకయ్య గురుస్వామి ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, నేను వీడియో అయితే తీయలేదు. అయ్యప్ప స్వామికి అభిషేకం కానీ అవన్నీ అయితే చేసేసారు, తీయలేదు నేను వీడియో. ఇక్కడ వచ్చేసి అన్నయ్య వదిన అయితే పూజ అయితే చేస్తున్నారు. వీళ్ళ పూజ అయిపోగానే అన్నయ్య వాళ్ళ బాబుకి ఇరుముడి కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇరుముడి కార్యక్రమం అయితే జరుగుతుందండి. అన్నయ్య వాళ్ళ బాబుకి ఫస్ట్, తర్వాత వచ్చేసి ఇంకో కన్యస్వామి అన్నట్టు ఇద్దరికి ఒకటేసారి చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఈ స్వామికి ఇరుముడి కట్టిన తర్వాత ఆ స్వామికి కడతారు. ఇక లేట్ అయిపోయింది కదా అని ఇద్దరిని మామూలుగా ఇద్దరికి ఒకటేసారి అయితే ఇరుముడి కడుతున్నారు. ఇక్కడ అన్నయ్య వాళ్ళ బాబు చిన్న అన్నట్టు, వాళ్ళిద్దరు కన్యస్వాములే కానీ మణికంఠ స్వాములే కానీ ఏజ్లో అయితే చిన్న, అట్లా కూడా చూస్తారన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఇక కొబ్బరికాయలలో అయితే నెయ్యి అయితే పోస్తున్నారు. ఇక్కడ నుంచి వదిలే వదిలే చాలు.
పెట్టనా